చట్టపరంగా ఎవరైనా సరే కఠినంగా ఉండాలని చెప్పేది నా కోరిక. 40 ఏళ్లుగా మీరు చూశారు, సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రైనా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మీరు చూశారు, నేను ఎక్కడికక్కడ గంజాయిని పూర్తిగా నిషేధించాం. ఎక్కడా పంట వేయకుండా కాపాడాం. ఈరోజు ఈగల్ బ్రాండ్తో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశాం. ఎవరైనా గంజాయి సేవించినా వదిలిపెట్టడం లేదు. కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్రం కూడా ముందుకు వచ్చారు. నక్సలైట్స్ పూర్తిగా తుదమట్టించిన ఘనత కేంద్రానికి దక్కింది. అమిత్ షా అదే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి దేశంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు, గంజాయి ఉండడానికి వీలు లేదు, దీనిపైన పోరాటం చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోయారు. ఈరోజు ఇక్కడ ఉండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎంత డబ్బులున్నా లాభం లేదు. మనందరికీ భద్రత ఉండాలి. మా ఆడబిడ్డ రోడ్డు మీదకి పోతే తిరిగి రాలేని పరిస్థితి వస్తే నేను ఎన్ని లక్షల తలసరి ఆదాయం సంపాదించినా అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ద్వేయంతో నేను పనిచేస్తున్నా. అందుకే ఒకే ఆలోచన నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై గోల్. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇక్కడే 1415 ఎకరాలు అంటే 1400 ఎకరాలు యాక్సిలరీ యూనిట్స్ కేటాయిస్తున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో వస్తాయి. ఈ కడప ప్రాంతంలో ఎవరెవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. రైతులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలి, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకోవాలి, ఎఫ్పిఓలుగా తయారు కావాలి. దానికి కావాల్సిన రుణాలు ఇచ్చి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కింద ముందుకు తీసుకుపోతాం. ఇది కష్టమైన పని కాదు. ఇటీవల నేను చూశాను, మా డాక్రా సంఘాలు 1,45,000 మంది ఎంఎస్సీలు పెట్టుకొని మైక్రో ఆంటర్‌ప్రైజ్ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈ సంవత్సరం 5 లక్షలు చేస్తున్నాం. కడప జిల్లా మీరు ఒకసారి చూస్తే 20.5 గిగావాట్ సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడు స్టోరేజ్ ఉంది. ఇక్కడనే మీరు చూస్తే సోలార్ వచ్చింది, పక్కనే విండ్ మిల్స్ ఉన్నాయి, పక్కనే మన గండికోటలోనే పంపుడు స్టోరేజ్ వస్తా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 కలిపి అవసరమైతే బ్యాటరీ కూడా పెట్టుకుంటే కడప జిల్లా గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. ఏ వస్తువు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు చూపుతో పనిచేస్తాం. ఈరోజు గండికోట మీరు చూస్తే మైలవరం గండికోట 30 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. జిల్లాలో 80 టీఎంసీ నీళ్లుండే రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకా వర్షాలు పడలేదు. అయినా కూడా ఈ కడప జిల్లాలో ఉండే రిజర్వాయర్లో
48 టీఎంసీ నీళ్లు స్టోరేజ్